నిజామాబాద్ నుంచి నరేష్ కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి నరేష్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే మేడం. తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం, రాశి మాత్రం వృశ్చిక రాశి. డేట్ ఆఫ్ బర్త్ గుర్తుందా? మేడం డేట్ ఆఫ్ బర్త్ ఆగస్టు 2, 1990. ఆగస్ట్ 2, 1990. పుట్టిన సమయం సాయంత్రం 6 చిల్లర మేడం. సాయంత్రం 6 గంటలకు. 6-7 మధ్యలో. 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సాయంత్రం. అవును మేడం. సరేనండి, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం అండి సార్. గురూజీ వందనాలు. మా ఆఫీస్లో ఉంటుంది సార్. ఏం పని చేస్తారు మీరు? నేను ప్రజెంట్ చదువుకుంటూ బిజినెస్ చేసుకుంటున్నాను, కిరాణా షాపు. వంశానికి వచ్చిండేది కిరాణా షాపు? మా ఫాదర్ నడిపించాడు. నాకు 5 years ఉన్నప్పుడు మా ఫాదర్ చనిపోయాడు. జన్మ జాతకం తెలియచేస్తుంది. జాతకం అయితే చాలా బాగుంది. జన్మ జాతకం మంచి యోగంలో జన్మించారు, పితృదోషంలో జన్మించారు. మీరు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారు మీరు. అవును సార్, అవునా, గుర్తుకొచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి రోజు జన్మించారు. వృశ్చిక రాశి చాలా బాగుంది జాతకం అయితే. కానీ జాతకంలో పితృదోషం వచ్చేసింది. ఈ పితృదోషం వల్ల మీరు ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు. అంతే. ఎవరు సపోర్ట్ లేదు. మెయిన్ ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఉపయోగం చేసుకుంటున్నారు, కానీ మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేదు. చూడడానికి చెప్పుకోవడానికి అన్నీ ఉన్నారు, ప్రయోజనం లేనంత మంది. అది పరిస్థితులు. కానీ ఎడ్యుకేషన్ చాలా బాగుండింది. కానీ ఏదో సొంతంగా కిరాణా షాప్ చేసుకొని చదువుకోండి, కానీ బిజినెస్ బాగా వచ్చొస్తుంది మీకు. అవునా స్వామి? అదే మరి జాబా బిజినెస్ చేయండి. కిరాణా షాప్ ఇన్ని సంవత్సరాలు దాంట్లో అనుభవం అయింది. తర్వాత అది బాగా మీ కుటుంబ నిర్వహణ దాని నుంచి జరుగుతుంది. దాని నుంచి మంచిగా అయ్యారు, మంచి పేరు గుర్తింపు అన్నీ ఉంది. దాన్ని పెద్దగా ఇంప్లిమెంట్ చేయండి. సూపర్ మార్కెట్ చేయండి. మీరు ఒక్కరే చేయాలి, మళ్ళీ పార్ట్నర్స్లో చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అవును సార్, మీరు చెప్పారు ఇంతకు ముందు మా రాశి వాళ్ళు పార్ట్నర్ చేయొచ్చని. దాని నుంచి మీరు ఒక్కరే, మీరు ఏం చేసినా కూడా డెవలప్మెంట్ అవుతారు.